రాజ్యం విడిపోయిన తర్వాత ఇశ్రాయేలు ఆధ్యాత్మికంగా చీకటిలో మునిగిపోయింది. అహాబు రాజు యెజెబెలు విగ్రహారాధనను ప్రోత్సహిస్తున్న తరుణంలో దేవుడు తన శక్తివంతమైన ఏలియా ప్రవక్తను పంపాడు. కర్మేలు పర్వతం మీద జరిగిన అద్భుతం, ఆకాశం నుండి దిగివచ్చిన అగ్ని మరియు ఏలియాను కాకులు పోషించిన అద్భుతమైన సంఘటనను ఈ వీడియోలో చూడండి. ముందుగా అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనం బైబిల్ చరిత్రలో అత్యంత శక్తివంతమైన సంఘటనను తెలుసుకోబోతున్నాం. ఇశ్రాయేలు రాజ్యంలో గొప్ప ఆధ్యాత్మిక పోరాటం జరిగిన సమయం. అహాబు రాజు యెజెబెలు విగ్రహారాధనతో దేశమంతా చీకటి అలుముకున్న కాలంలో దేవుడు ఒక సాధారణ మనిషిని అసాధారణ ప్రవక్తగా పంపాడు. ఆ ప్రవక్తే ఏలియా. కర్మేలు పర్వతం మీద ఏలియా 450 మంది బయలు ప్రవక్తలను సవాలు చేసిన అద్భుత ఘట్టం. ఆకాశం నుండి దిగివచ్చిన అగ్ని మరియు 3 ఏళ్ల తర్వాత మళ్ళీ కురిసిన వర్షం, ఇవన్నీ ఈరోజు మనం నేర్చుకునే కథాంశం. ఈ వీడియోను పూర్తిగా చూడండి. మీ విశ్వాసాన్ని పెంచే ఈ గొప్ప సంఘటనను తప్పక తెలుసుకోండి. ఇశ్రాయేలు రాజ్యం విడిపోయిన తర్వాత ఉత్తర ఇశ్రాయేలును పాలించిన రాజులందరూ దేవునికి దూరమయ్యారు. వారిలో అత్యంత భయంకరుడు అహాబు రాజు. ఆయన తన భార్య యెజెబెలు ప్రేరేపణతో ఇశ్రాయేలులో యెహోవా ఆరాధనను తీసివేసి బయలు అనే అన్యదేవతను పూజించడం ప్రారంభించాడు. యెజెబెలు ఒక సీదోనీయుల రాజకుమారి. ఆమె తన దేశపు దేవతలను, ఆచారాలను ఇశ్రాయేలులోకి తీసుకువచ్చింది. దేశమంతా విగ్రహారాధనతో నిండిపోయి ఆధ్యాత్మికంగా చీకటి అలుముకుంది. యెహోవా ప్రవక్తలను చంపి బయలు ప్రవక్తలను పోషించారు. ఈ భయంకరమైన పరిస్థితుల్లో దేవుడు తన శక్తివంతమైన ప్రవక్త అయిన ఏలియాను పంపాడు. ఏలియా ఒక సాధారణ వ్యక్తి, కానీ దేవుని మీద గొప్ప విశ్వాసం ఉన్నవాడు. ఆయన నేరుగా అహాబు రాజు దగ్గరికి వెళ్ళి, నా మాట ప్రకారం తప్ప రాబోయే సంవత్సరాల్లో మంచు కానీ వర్షం కానీ కురవదు అని ధైర్యంగా ప్రకటించాడు. ఇది అహాబు రాజుకు పెద్ద షాక్ అయింది. ఏలియా ప్రార్థన వల్ల దేశంలో తీవ్రమైన కరువు వచ్చింది. వర్షం లేక పంటలు పండలేదు, నీళ్లు దొరకలేదు, జంతువులు చనిపోయాయి. దేవుడు ఏలియాను ఒక వాగు దగ్గర దాచిపెట్టి కాకుల ద్వారా ఆహారాన్ని పంపి పోషించాడు. ఉదయం సాయంత్రం కాకులు రొట్టె, మాంసం తీసుకువచ్చేవి. ఇది ఏలియా దేవుని మీద ఉన్న నమ్మకాన్ని పెంచింది. కరువు తీవ్రంగా ఉన్న సమయంలో దేవుడు ఏలియాను అహాబు రాజు దగ్గరకు వెళ్ళమన్నాడు. ఏలియా అహాబు రాజుకు కర్మేలు పర్వతం మీదకు రమ్మన్నాడు. అంతేకాదు 450 మంది బయలు ప్రవక్తలను కూడా తీసుకురమ్మన్నాడు. అక్కడ అందరి ముందు ఏలియా ప్రజలను ఒక ప్రశ్న అడిగాడు. మీరు ఎంతకాలం రెండు అభిప్రాయాల మధ్య తడబడతారు? యెహోవాయే నిజమైన దేవుడైతే ఆయనను అనుసరించండి, బయలే నిజమైన దేవుడైతే ఆయనను అనుసరించండి. ప్రజలందరూ నిశ్శబ్దంగా ఉన్నారు. అప్పుడు ఏలియా ఒక సవాలు పెట్టాడు. నేను ఒక్కడినే యెహోవా ప్రవక్తను, కానీ బయలుకు 450 మంది ప్రవక్తలు ఉన్నారు. మనం 2 బలిపీఠాలను కట్టి వాటి మీద ఎద్దులను పెట్టి అగ్ని వెలిగించకుండా ఉంచుదాం. బయలు ప్రవక్తలు తమ దేవతను ప్రార్థించండి, నేను నా దేవుడైన యెహోవాను ప్రార్థిస్తాను. ఆకాశం నుండి అగ్నిని పంపే దేవుడే నిజమైన దేవుడు అని సవాలు విసిరాడు. బయలు ప్రవక్తలు సవాలుకు ఒప్పుకున్నారు. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు వారు తమ దేవతను ప్రార్థించారు. బయలు, మాకు సమాధానం ఇవ్వండి. కానీ ఏ సమాధానం లేదు. వారు బలిపీఠం చుట్టూ నాట్యం చేశారు, తమ శరీరాన్ని కత్తులతో కోసుకున్నారు, కానీ అగ్ని రాలేదు. ఏలియా వారిని ఎగతాళి చేశాడు. మీ దేవుడు నిద్రపోతున్నాడేమో, గట్టిగా అరవండి. వారు ఇంకా గట్టిగా అరిచారు, కానీ ఫలితం లేదు. బయలు ప్రవక్తలు అలసిపోయారు, వారి నమ్మకం సడలింది. మధ్యాహ్నం తర్వాత ఏలియా తన వంతు కోసం సిద్ధమయ్యాడు. ఆయన పడిపోయిన యెహోవా బలిపీఠాన్ని బాగు చేశాడు. 12 గోత్రాల గుర్తుగా 12 రాళ్లను ఉపయోగించాడు. బలిపీఠం చుట్టూ ఒక పెద్ద కాలువ తవ్వాడు. ఈ బలిపీఠం మీద ఉంచాడు. ప్రజలను 4 కుండలు నీళ్లు తీసుకువచ్చి బలిపీఠం మీద అలాగే కట్టెల మీద పోయమన్నాడు. ఇలా 3 సార్లు చేశాడు. బలిపీఠం అంతా నీళ్లతో నిండిపోయింది. కాలువ కూడా నీళ్లతో నిండిపోయింది. ఇది ప్రజలకు ఆశ్చర్యం కలిగించింది. అప్పుడు ఏలియా దేవుణ్ణి ప్రార్థించాడు. యెహోవా, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా, నీవు ఇశ్రాయేలులో దేవుడవని, నేను నీ సేవకుడనని, నీ ఆజ్ఞ ప్రకారం ఇవన్నీ చేశానని ఈరోజు అందరికీ తెలియజేయండి. ప్రజల హృదయాలను మీ వైపు తిప్పుకోండి. ఏలియా ప్రార్థన ముగియగానే ఆకాశం నుండి దేవుని అగ్ని దిగివచ్చి బలిని, కట్టెలను, రాళ్లను, నీళ్లను దహించి వేసింది. ప్రజలందరూ యెహోవాయే నిజమైన దేవుడు, యెహోవాయే నిజమైన దేవుడు అని కేకలు వేశారు.
అద్భుతం చూసిన ప్రజలు బయలు ప్రవక్తలను పట్టుకొని చంపారు. అప్పుడు ఏలియా అహాబు రాజుతో, త్వరగా వెళ్ళండి, పెద్ద వర్షం రాబోతుంది అన్నాడు. ఏలియా కర్మేలు పర్వతం మీదకు వెళ్ళి మోకాళ్ళ మీద నిలబడి ప్రార్థించాడు. తన సేవకుడిని సముద్రం వైపు చూడమన్నాడు. 7 సార్లు చూసిన తర్వాత సేవకుడు ఒక చిన్న మేఘం సముద్రం నుండి వస్తుంది అని చెప్పాడు. వెంటనే ఆకాశం చీకటి మేఘాలతో నిండిపోయింది. గాలి వీచింది, పెద్ద వర్షం కురిసింది. 3 సంవత్సరాల తర్వాత కురిసిన వర్షం దేశమంతటా సంతోషం నింపింది. ఏలియా ప్రార్థన శక్తి దేవుని గొప్పతనాన్ని అందరికీ తెలియజేసింది. అయితే దీని ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు? దేవుని మీద గొప్ప విశ్వాసం ఉంటే మనం అసాధారణమైన కార్యాలను చేయగలము. ఏలియా ఒక సాధారణ వ్యక్తి, కానీ దేవుని శక్తితో ఆయన ఒక దేశాన్ని ఆధ్యాత్మికంగా మార్చాడు. ఏలియా చరిత్ర మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. యెహోవాయే నిజమైన దేవుడు అని మీరు నమ్మితే ఆమేన్ అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యెహోవా నిజమైన దేవుడు. ఆమేన్.